పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ అయితే ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇటు ఇండియా, పాకిస్తాన్‌కి సంబంధించి యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయింది. అయితే రద్దీ ప్రాంతాలలో ఆహ్, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా కూడా ఎలాంటి చర్యలు చేపడుతున్నారని చెప్పి తెలుసుకోవడానికి మనతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరి వారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇటు యుద్ధ వాతావరణం అయితే ఇండియా, పాకిస్తాన్‌కి మధ్య నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఇటు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ద్వారా ఎలాంటి ఆర్డర్స్ అనేటివి మీకు ఉన్నాయి? ఎలాంటి చర్యలు చేపడుతున్నారు రద్దీ ప్రాంతాల్లో? సో, మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మనం జిల్లాలో జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా విధులు పోలీసింగ్ అమలు చేస్తున్నాము. ప్రతి చోట ఉదయం, సాయంత్రం మనం వెహికల్ చెకింగ్ చేయడం కానీ, లాడ్జెస్ చెకింగ్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ చేయడం, దాంతోపాటు బీ టీమ్ చెకింగ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఎందుకంటే మా ప్రభుత్వం ఉందని చెప్పి మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దాని ప్రకారం మనం ఎవ్రీ డే కూడా చేస్తున్నాము. నైట్ పెట్రోలింగ్, డే టైం పెట్రోలింగ్ కూడా కంటిన్యూస్గా నడుస్తున్నాం. ఆల్ ఆఫీసర్స్ అప్ టు ఎస్పీ వరకు కూడా, హోంగార్డ్ టు ఎస్పీ వరకు కూడా రోడ్ పైనే ఉంటున్నాము. ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. సార్, ఇటు ప్రధానంగా ఇటు బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ కానివ్వండి, బస్ స్టాండ్ ఏరియాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో అనుమానాస్పదంగా సంచరించేటటువంటి అవకాశం ఉంది వ్యక్తులు. వారి పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అక్కడ ఏమన్నా పికెటింగ్ అట్లాంటివి, భద్రత ఏమన్నా పెంచడం జరిగిందా పోలీస్ శాఖ తరఫున? ఇటు ప్రధానంగా మనకు సిర్పూర్ రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఎట్లాంటి చర్యలు చేపట్టింది? సో, మనకు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ 2 బస్ స్టాండ్లు ఉన్నాయి. ఆసిఫాబాద్ బస్ స్టాండ్ ఒకటి, అలాగే కాగజ్నగర్ బస్ స్టాండ్. దాంతోపాటు రైల్వే స్టేషన్స్ కూడా ఉన్నాయి అక్కడ ఇక్కడ. అన్ని చోట్ల కూడా మనం భద్రత పెంచాము. దాంతోపాటు ఎవ్రీ డే కూడా మనం బీ టీమ్ చెకింగ్, అంటే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఉంటుంది, వాళ్ళ ద్వారా. అలాగే డాగ్స్ ఉంటాయి, ఆ డాగ్స్ కూడా అన్ని చెక్ చేస్తున్నాయి. ఎటువంటి అనుమాన వస్తువులు కనపడ్డా, అలాగే అనుమాన వ్యక్తులు కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు నైట్ టైంలో కూడా మనకు 10:30 మనకు అన్ని షాప్స్ 10-10:30 మూసేస్తున్నాము. దాని తర్వాత కూడా ఎవరన్నా అనుమానాస్పదంగా పడితే వాళ్ళను పిలుస్తున్నాము. దాంతోపాటు కౌన్సిలింగ్ చేస్తున్నాము. కౌన్సిలింగ్ చేసి మళ్ళీ తిరగకుండా పంపిస్తున్నాము. ఇవన్నీ చర్యలు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటున్నాం. ప్రధానంగా ఇటు దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఇటు జనరల్గా చేసేటటువంటి చెకింగ్ కాకుండా ఇంకా అదనంగా ఏదైనా పోలీస్ శాఖ తరఫున ఇంకా అదనంగా బలగాలను ఏమన్నా రద్దీ ప్రాంతాలలో మోహరించడం అనేది జరిగిందా? మన ఉన్న బలగాలు కూడా ముఖ్యంగా కాకినాడ, అలాగే ఆసిఫాబాద్ ఇట్లాంటి ప్లేస్లో సెన్సిటివ్ ప్లేస్లలో మనం బలగాలు కూడా స్పెషల్ పార్టీలను కూడా వేయడం జరిగింది. వాళ్ళని తీసుకొని నైట్ టైం కానీ, డే టైంలో కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు. సో, అన్ని చోట్ల కూడా ముఖ్య సీనియర్ ఆఫీసర్లు, అంటే డిఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయిలో పెట్రోలింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్గా డే అండ్ నైట్ తిరుగుతున్నారు. దాంతోపాటు అందరూ అనుమానస్తుల వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండకూరుస్తాము. ప్రజలు కూడా ఏమైనా అనుమానమైన సంబంధించిన కానీ, అనుమాన వస్తువులు కానీ, అనుమాన వ్యక్తులు పడితే మనం 100కి ఫోన్ చేయొచ్చు. సో, దాన్ని బట్టి మనం సగం చర్య చేయడం జరుగుతుంది. సార్, ఇప్పటివరకు అంటే జిల్లాలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం కానివ్వండి, అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉన్నాయా? ఒకవేళ ప్రజలకు ఈ మాధ్యమాల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ యుద్ధ నేపథ్యంలో? సో, ప్రజలందరూ కూడా ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. కాకపోతే కౌన్సిలింగ్ ఇచ్చాం. నైట్ టైం వాళ్ళు యూత్ కనుక తిరుగుతూ ఉంటే కొంతమందికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మళ్ళీ తిరగొద్దని చెప్పి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో, దాంతోపాటు అందరికీ కోరేది ఏంటంటే, అందరూ ఎటువంటి సోషల్ మీడియాలో వచ్చి నమ్మడం కానీ, లేకపోతే సోషల్ మీడియా పోస్టింగ్ చేయడం కానీ, వాట్సాప్ గ్రూప్లో పోస్టింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయరాదు. ఎట్టి పరిస్థితుల్లో చేసి భయానక వాతావరణం సృష్టించరాదు. అందరూ సంయమనం పాటించాలి. అందరూ ప్రజలు ఒకరికొకరు కోఆర్డినేషన్లో ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. అధికారులకు సహకరించాలి. దాంతోపాటు ఏమైనా విషయాలు ఉంటే కూడా మనకు చర్య వేస్తే మేము చర్య తీసుకోగలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో భయపడే అవసరం లేదు. అన్ని విధాలుగా మీ రక్షణ కోసం పోలీస్ శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. రైట్. ఇది అన్ని విధాలుగా ప్రజలకు పోలీస్ శాఖ అయితే రక్షణగా ఉంటుందని చెప్పి భరోసానైతే కల్పిస్తున్నారు ఎస్పీ. అలాగే రద్దీ ప్రాంతాల్లో అయినటువంటి బస్ స్టాండ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు కానివ్వండి, అలాంటి ప్రదేశాలలో కూడా బలగాలను అదనపుగా బలగాలను మోహరించి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నాము. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రజలంతా కూడా ఇలాంటి భయాందోళనకు చెందకుండా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే కూడా పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వచ్చు అని చెప్పి ఈ యుద్ధ వాతావరణ సమయంలో ఎలాంటి పోలీస్ శాఖ తరఫున తమకు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నామని చెప్పి ఎస్పీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఆసిఫాబాద్ నుంచి.